స్వస్థతలు అన్నవి దైవ సేవకుని ఆధీనంలో లేవు, అవి దేవుని చిత్తాన్ని బట్టి జరుగుతాయి. పౌలు యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది. ప్రభు ఈ ముళ్ళు తీసే అన్నాడు. ప్రభు తీసాడా? తీయలేదు. ఇప్పుడు పౌలుకి స్వస్థత వరం ఉందా లేదా? ఉంది. పౌలు యొక్క శరీరముకు తగిలిన నడికట్లు గాని చేతగుడ్డలు గాని రోగికి తగిలిస్తే స్వస్థత వచ్చింది. ఇప్పుడు పౌలుకే స్వస్థత లేదు. స్వస్థపరచు ప్రభువా అంటే నా కృప నీకు చాలు అంటున్నాడు, కానీ దేవుడు మాత్రం బాగు చేయటం లేదు. పౌలుకి స్వస్థ వరం లేదంటామా? పౌలు ద్వారా జరిగే అద్భుతాలు అబద్ధం అంటామా? తిమోతికి కడుపు జబ్బు ఉందట. పౌలు అంటాడు, నీలే కాకుండా కడుపు జబ్బు నిమిత్తమే ద్రాక్ష రసము పుచ్చుకో అంటాడు. పౌలుకి స్వస్థ వరం ఉంది కదా, తిమోతిని స్వస్థపరిచేయచ్చు కదా, ఎందుకు స్వస్థపరచలేదు? శిష్యుల ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి కదా. అపోస్తలులకి శారీరక రోగాలు ఎప్పుడు వచ్చి ఉండవా? స్వస్థతలు అనేవి మన చేతిలో లేవండి, అది దేవుని యొక్క చిత్తం. దేవుడు తన చిత్తాన్ని బట్టి మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఒకవేళ చేయకపోయినా మన గురి స్వస్థతలు కాదు, మన గురి పరలోకమే.